వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో 3వ రోజు విడవలూరు మండలం కొడవలూరు మండలానికి సంబంధించిన యువత, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారు. మొదటి రోజు కోవూరు మండలం పెట్టుకున్నాం. నిన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్, ఈరోజు కొడవలూరు, విడవలూరు, 10వ తేదీ ఇందుకూరుపేటలో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారిని ఆహ్వానించాం. ధన్యవాదాలు తెలియజేస్తూ జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు అందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో డిఎస్సి కూటమి ప్రభుత్వం అన్యాయంగా కొంతమందిని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మన నాయకుడు రిలే నిరాహార దీక్షలు మన జిల్లా వ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు మనం పెట్టినారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని మనం మన నాయకుడి మేరకు మనం వాళ్ళకి ఉద్యోగస్తులకు డిఎస్సి విద్యార్థులకి అందరికీ మనం సంఘీభావం తెలుపుతున్నాము. వాళ్ళకి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనము విద్యార్థులకి డిఎస్సి పరీక్షలు రాయకుండా వాళ్ళకందరికీ మనము సంఘీభావం తెలుపుతున్నాము. నమస్కారం. డిఎస్సి లీకేజ్లో స్పోర్ట్స్ కోటాలో ప్యాకెట్ ఆటోలకు ఉద్యోగాలు ఇచ్చాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. మీరు చేశారా లేదా? దీన్ని చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కనీసం మీ చేతిలో సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకున్న లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. దాని మీద స్పష్టమైన హామీ. ఇన్ని రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద నిరాహార దీక్ష జరుగుతుంది. ఎక్కడ కూడా మీ మాదిరి ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను దానికి స్వాగతిస్తున్నాను. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకుంటానని విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు చెప్పలేదు. తర్వాత వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వాలంటీర్లు ఉంచారు. వాళ్ళకి గౌరవ వేతనం కింద చదువుకున్న పిల్లలకి నెలకి 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మా ప్రభుత్వం వస్తే నెలకి 10,000 రూపాయలు ఇస్తాము, వాలంటీర్లు మేము తీసేయట్లేదని చెప్పారు. ఈరోజు ఆ వాలంటీర్లని మరి ఉండిచ్చారా, తీసేశారా? చదువుకున్న విద్యార్థులు, యువత ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపడితే విద్యార్థులకి, యువతకి బంగారు భవిష్యత్తుని కల్పిస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా గుర్తించింది మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితేనే బాగుపడద్దని ఎమ్మెల్యే పదవిని తృణప్రాయానికి రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చి ఈ రోజు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని మన నియోజకవర్గంలో 3వ ప్లేస్కి పంపించిన ఘనత మన ప్రసన్న కుమార్ ఒక్కరికే చెల్లుతుంది. ఈ రాష్ట్రం 294 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని మొట్టమొదటి గుర్తించిన వ్యక్తి మన నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి గారు. ఈ రోజు నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో మనం చేసిన నిరాహార దీక్షకి యువత విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్నరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ప్రతిరోజు ఈ యొక్క నిరసనలు, మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడటం, ఏదైతే విద్యార్థులు అయితేనే యువత కూడా ముందుకు వచ్చి పౌరులు తిరిగి యువత
విద్యార్థులు కూర్చోన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి, నిరసన ద్వారా తెలియజేయడానికి ఏదైతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిఎల్సిసి సభ్యులు, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లపురెడ్డి కృష్ణకుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా మెగా డిఎస్సి గురించి దగా చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఈ దేశం జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటంలే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోవటంలే. ఎందుకంటే చేసిన తప్పు వాళ్లే కాబట్టి ముందుకు వచ్చి చెప్పాలంటే భయపడతా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. తొలి సంతకం చేసి 16,000 ఉద్యోగాలు సార్ అని చెప్పేసి 1600 తప్పులు చేశారు. మీరు తప్పులను ఎత్తుకు చూపిస్తున్నాం, వెలుగు చూపిస్తున్నాం. ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని ప్యాకులు కూడా దండలుగా మార్చుకున్నారు. అంటే ప్యాకాట్ కూడా క్రేడ్గా తీసుకొచ్చి, మరి క్రీడల్లో ప్యాకాట్ తీసుకొచ్చి ప్యాకాట్ ఆడిన కూడా మార్కులు వేసి ఎగ్జామ్ రాయకుండా, ఎంట్రన్స్ పరీక్షలు రాయకుండానే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత ఘాతుకాన్ని దిగబడిపోయినారు. ఆ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ కులస్తులకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. కాబట్టి మేము చెప్పేది ఇదే, ఈరోజు ఈ నిరసనలే కాదు, మీరు కానీ సిబిఐ ఎంక్వైరీ వేసినా మంచిది, లేదా నీ తనయుడైనటువంటి లోకేష్ బాబు చేత రిజైన్ చేసిన. ఎందుకంటే ఆయన విద్యని ఎక్కడ అభ్యసించాడు, ఎలా అభ్యసించాడో నెల్లూరు జిల్లా ప్రజలు బాగా చేసి ఆయన ఇక్కడే చదివాడు. కొన్ని రోజులు హైదరాబాద్లో ఏ విధంగా చదివినాడు, ఎన్ని మార్కులతో పాస్ అయినాడు, ఏ విధంగా విద్య పట్ల చిన్ననాటి నుంచి ఆయనకు మక్కువ ఉందో అందరూ తెలుసు. ఆయన తీసుకొచ్చి విద్యామంత్రిగా వేస్తే ఈరోజు పిల్లలకి ఏదైనా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నా, డిఎస్సి ఎగ్జామ్ సరిగ్గా జరపాలన్నా, లేదా ఇంకేదైనా కానీ విద్యలో ఏమైనా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయనకు తెలియదు కదా. అటువంటి ఆయన రిజైన్ చేసుకొని ఇంకేదైనా పోషించకపోద్దు కదా. ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, భావితరాలకు ఉండేది ఏదైనా విద్య. అటువంటి విద్యకి సరైనటువంటి న్యాయం చేయలేని వ్యక్తి మరి ఇక్కడ మంచిగా కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి. మేము బేషరతుగా ఆయన వచ్చేసి మంచిగా రిజైన్ చేసి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ టీవీలో తెలుసు మన ఢిల్లీలో ఏం జరిగిందో. పిల్లలు విద్యార్థులు కథం దొక్కితే ఢిల్లీ అట్ట గడగడలాడి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా మార్చడం జరిగింది. మరి అదేవిధంగా కూడా రాబో రోజుల్లో ఈ రిలే నిరాహార దీక్షలు పోయేసి ఉవ్వెత్తిన అమర నిరాహార దీక్షలుగా మారతాయి. రాబో రోజులు ఇంకా ఉధృతంగా ఈ యొక్క బంధులు, నిరసనలు, రాస్తారోకలు అన్ని కొనసాగుతాయి. తద్వారా అయినా ఇప్పటికే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, రైతులు వచ్చారు, మహిళలు వచ్చారు, యువత వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, అబద్ధాలు చెప్పేసింది, కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత సంపాదితేయంగా పోతా ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. మొన్నటి దాకా తమ్ముడు నేను సంపద సృష్టిస్తా, సంపద ద్వారా మీకు నేను అన్ని పంచుతాను వ్యక్తి ఈరోజు సంపదను పక్కన పెట్టేసి అప్పు తీసుకునే మార్గం చూసుకొని అప్పు ద్వారా ఆయన కుమారులు, ఆయన దత్తపుత్రులు, మరి ఆయన సామాజిక వర్గం, ఆయన పార్టీ నాయకులు సంపాదించుకున్నారు. కానీ పేదల్ని, మరి ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువతుల్ని, మహిళల్ని అందరినీ నడిరోడ్లో వదిలేశారు. తప్పకుండా ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమానికి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు. ఇప్పటికే చేసిన తప్పుకి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారులు ప్రతి ఒక్కటి పెట్రోల్ బంక్ పోతే మేము గలంగానే పెట్రోల్ ధర తగ్గిస్తామన్నారు. ఇదో కరెంటు షాక్ కొడితే మేము రాగానే కరెంట్ తగ్గిస్తామన్నారు. మేము వస్తే నిరుద్యోగ వృత్తి అన్నారు. మేము వస్తే 18 సంవత్సరాలు నిండి పాపకంత 1500 అన్నారు. మేము వస్తే 3 సిలిండర్లు అన్నారు. ఏ ఒకటి నెరవేర్చకుండా అయ్యేమంటే డొక్కు బస్సులు 4 బస్సులు వేసి దాంట్లోనే ఊరేగండి అన్నారు. కానీ కొత్త బస్సులు ఏమైనా క్రియేట్ చేశారా? ఏమైనా ఇంతమంది ఆడోళ్ళు ఎక్కాలంటే మనకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ తెలుసు. వాళ్ళ కోసం ఏమైనా 100 బస్సులు కొని ఈ మీకోసం వేస్తున్నాం, 175 నియోజకవర్గాలకి ఒక నియోజకవర్గం బస్సు వేస్తున్నాం అని చెప్పేసి గౌరవంగా ఉండదు. ఇది మనకేసిన బస్సునే అకేం లేకుండా కూడా ఏదో చేసిన సర్కారు సంబలు జరుపుకుంటా ఉండరు. అదేమంటే మేము పెన్షన్ ఇస్తూ ఉంటారు. ఒకటో తేదీ పెన్షన్ ఇంటికి తీసుకుపోయే సంప్రదాయం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏదైనా పథకం పెట్టింది ఎవరు? ఇప్పటికైనా సరే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి. మీరు మీ ముఖానికి ఒక పథకం ఇప్పుడు ఎవరిగా పెట్టారా? మీరు చెప్పుకున్న దగ్గర పథకం ఒకటన్నా పెట్టారా? ఈ రోజు ఆరోగ్యశ్రీ పెట్టినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినా రాజశేఖర రెడ్డి గారు. దాని కుమారుడు ఈరోజు అమ్మఒడి పెట్టినా ఆయనే పెట్టినాడు, చేయూతి పెట్టినా ఆయనే ఇచ్చినాడు, నాడు నేడు పెట్టినా ఆయనే పెట్టాడు. పేదల కోసం ఆదుకోవాలా గోరుమంత కార్యక్రమం తీసుకొచ్చింది ఆయన, విద్యాకాలం తీసుకొచ్చింది ఆయన, విదేశీ విద్య తీసుకొచ్చింది. ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఒక్క రోజున ఒక గంట కూర్చొని ఈ పేదలకు సంబంధించి ఏదైనా ఒక్క పథకం అన్నా చేపడతాం, ఏదైనా ఒకటన్నా మన పేరు కూడా ఉంటుంది, భావితరాలు చెప్పిన ఏదైనా ఒక పథకం అన్నా ఇంతవరకు పెట్టారా? పెట్టిన దాఖలాలు వాళ్ళకి సంపాదనే దేవండి, సంపాదించడమే. అబద్ధాలు చెప్పడం, కుర్చీ పెరుగుకోవడం సంపాదించిన దేవం. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడే సీనియర్ అంటారు, 40 సంవత్సరాలు అంటారు, విజనరీ అంటారు, హైదరాబాద్ నేనే రెడీ చేశానంటాడు, అన్ని చెప్తాడు. కానీ మరి ఇంతమంది కూర్చొని ఆతనాదాల ముందు ఆయనకేం కనపడేదంటే మన చెప్పేది ఉందండి.
కాబట్టి మేమేమైనా చెప్పేది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంకా ఎన్ని రోజులైనటువంటి రిలే నిరాశలు కాదు, ధర్నాలైనా సరే, రాష్ట్రాలైనా సరే, నిరసనలైన ర్యాలీ దేనికైనా పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ హామీలను నెరవేర్చే వరకు ఇదంతా కొనసాగుతూ ఉంది.